అందరికీ ఎస్ఎన్ వారి తెనాలి రుచుల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం సుల్తానాబాద్లో కానీ రజనీ గారి ఇంటికి వచ్చాం. ఇవాళ ఒకసారి మేడం గారు చేయబోయే ఐటమ్ ఏంటి అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం. ఇవాళ మీరు చేయబోయే ఐటమ్ పేరేంటి? గోధుమ పిండితో గోరుమిటీలు. ఓకే మేడం, ఒకసారి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? గోధుమ పిండి 2 కప్పులు, ఉప్మా రవ్వ 1 కప్పు, బెల్లము 2 కప్పులు, ఆయిల్, మిల్క్ పాలు, నెయ్యి, ఓకే మేడం, ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ పై వెలిగించుకొని నెయ్యి ఒకసారి వేడి చేసుకుందాం. నెయ్యి వేడి అయ్యేలోపు కొంచెం బాగానే అవ్వాలి. కొంచెం నెయ్యి కొంచెం మరిగినట్లు అవ్వాలి. పాలు కాగేలోపు పిండి రవ్వ 2 మిక్స్ చేసుకోవాలి. గోధుమ పిండి రవ్వ 2 మిక్స్ చేసుకోవాలి. మామూలుగా దీన్ని మనం ఇప్పుడు ఎట్లా కలుపుకోవాలి మేడం? మామూలుగా వాటర్తో కలిపేసుకోండి, నెయ్యి యాడ్ చేసుకొని కలుపుకోవాలి. నెయ్యి కొంచెం వేసుకొని దీనికి సరిపడా తర్వాత పాలతోటి కలుపుకోవటం. నెయ్యి వేసుకున్నాం. ఇప్పుడు నెయ్యి చిన్న గ్లాసు కొలత ప్రకారం పోసు. ఇప్పుడు మనం తీసుకున్న 2 కప్పులు గోధుమ రవ్వకి 1 కప్పు నెయ్యి వేసుకోవాలి. ఇక చిన్న గ్లాసు ఇది కప్పు అవుతుందిలే, ఇది నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కూడా బాగా వేడి చేసుకొని మరుగు పెట్టుకొని పోసుకోవాలి. పాలు కూడా అంతే మరిగినాక పోసుకోవాలి. నెయ్యి వేసుకోవటం వల్ల కొంచెం మనకి బోలుగా, నెయ్యి మనం కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, కానీ మళ్ళీ నెయ్యి కొంచెం ఎక్కువైతే కొంచెం బాగా ముక్కలు అవుతాయని సరిపడా. పాలు కూడా వేసేసుకున్నాం. ఇక పాలు కూడా మనం ఇట్లా నెయ్యి ఎట్లా కొలత ప్రకారం తీసుకున్నామా అట్లాగే పోసుకోవాలి మేడం, లేదా సుమారు చూసేసేసుకోవాలి? అవసరం లేదు. ఈ పిండి ముద్ద అయ్యే వరకు కలుపుకుంటాం కదా, అట్లా పోసుకొని సరిపడా. మామూలుగా అయితే మనం నీళ్ళతో వాటర్తో కలుపుకుంటాం కదా, ఇక్కడ వాటర్కి బదులు టేస్ట్ కోసం మిల్క్తో కలుపుకుంటాం. చూసారు కదండి, 2 కప్పులు గోధుమ పిండి, 1 కప్పు బొంబాయి రవ్వ, దాంట్లో కొలత ప్రకారం 1 గ్లాసు నెయ్యి, కొంచెం మనం టేస్ట్ కోసం మనం ఎప్పుడు కలుపుకున్నట్టు వాటర్తో కాకుండా కొంచెం పాలేసుకొని కలుపుకుంటే ఆ టేస్ట్ బాగా వస్తుంది. ఇవన్నీ వేసుకొని మనం చపాతీ పిండి ఎట్లా కనుక కలుపుకుంటామో అట్లాగే కొంచెం మెత్తగా వచ్చేటట్లు ముద్దలాగా చేసుకోవాలి. పిండి ముద్దలాగా కలుపుకున్న తర్వాత కొంచెం 10 నిమిషాలు నాననివ్వాలి.
కాకపోతే మనం ఈ రెడీ చేసుకునేటప్పుడు టైం పట్టింది కాబట్టి మొదలుపెట్టి రెడీ చేసుకున్నాం. ఓకే మేడం, మీ సొంత ఊరు ఇదేనా మేడం? మా సొంత ఊరు మాచవరం, అయితే సుల్తానాబాద్లో ఉంటాం. అసలు ఈ ఐటమ్ మీరు ఎక్కడ చూసి నేర్చుకున్నారు మేడం? ఇంటి దగ్గర పక్కన వాళ్ళు చేస్తుంటే చూసి నేర్చుకున్నాను. అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం ఇంట్లోకి. ఓకే మేడం, మీరు ఏదైనా జాబ్ చేస్తూ ఉంటారా లేదా? లేదండి, హౌస్ అయిపోయాను. పిల్లలు ఎంతమంది మేడం? 2 బాబులు. ఒక బాబు ఏమో మ్యారేజ్ అయిపోయింది, తనలో జాబ్ చేస్తున్నాడు. ఒక బాబు ఏమో ఇంకా జాబ్ రన్నింగ్లో ఉన్నాడు, హైదరాబాద్లో ఉంటాడు. సార్ ఏం చేస్తుంటారు? సార్ వ్యవసాయమేను, ప్రస్తుతానికి రిటైర్ అయ్యారు వ్యవసాయంలో కూడా. అంతకుముందు బొబ్బిల్లో ఉండేవాళ్ళం, 15 సంవత్సరాలు ఉన్నాం వ్యవసాయమేను. ఇప్పుడు సార్కి బాగోపోతే ఇక ఇటు వచ్చేసి ఇక్కడే ఉంటున్నాం. మీ హాబీస్ ఏంటి మేడం? ఏమున్నా హాబీస్ ఇట్లాగే వంటలు అవి చేసుకోవటం ఇంట్లోకి. మాకు చిన్న మనవరాలు ఉంది, మనవరాలకు కూడా ఈ స్వీట్స్ అయ్యే ఇష్టము. అయ్యే ఎప్పుడన్నా ఇట్లా ట్రై చేస్తూ ఉంటాం. కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటారు? కొత్త ఏమి కాదు, కాకపోతే ఇట్లాగే అరిసెలు, ఇట్లాంటి బూరెలు, చలిమిడి, చక్రాలు, ఇట్లాగే ఏమైనా కూరలు. ఓకే మేడం, మనం బయట కానీ మామూలుగా ఇంట్లో చేసుకునేటప్పుడైనా కానీ ఇట్లా గోరుమెట్లు అంటే మైదా పిండితో చేస్తారు అనేది విన్నాను. మీరు ఇట్లా గోధుమ పిండితో చేస్తున్నారు కదా? అంతకుముందు ఇట్లా మైదాతోనే చేసేవాళ్ళం ఎక్కువ. అయితే అది తింటా అంత మంచిది కాదంటున్నారని చెప్పి ఇట్లా గోధుమ పిండితోనే చేస్తున్నాము. అందుకనే ఆశీర్వాద్ గోధుమ పిండి ఉంది కదా, అదైతే కొంచెం జిగురును చేయటానికి బాగానే వస్తున్నాయి. మైదా లాగే ఉంటుంది ఈ పిండి కూడా, అందుకనే బెల్లంతో చేస్తున్నాం. మైదా లేకుండా గోధుమ పిండితోటి, ఉప్మా రవ్వతోటి. మామూలుగా మనం గోరుమెట్లు అంటే మైదా పిండితో చేస్తారు కదా మేడం, ఈ టేస్ట్ ఎట్లా ఉంటుంది? మామూలుగా అట్లా మైదా పిండితో చేసిన టేస్ట్ లాగానే ఉంటుందా? ఈ టేస్ట్కి ఆ టేస్ట్కి డిఫరెంట్ ఏదైనా? ఈ టేస్టే బాగుంటుంది, కాకపోతే అది చేయటానికి బాగా వస్తాయి. మైదా పిండి అంటే మనకి ఎట్లా చేయాలంటే అట్లా వస్తాయి. ఈ గోధుమ పిండి అంటే కొంచెం జిగురు తక్కువగా ఉంటుంది కదా, ఈ గోధుమ పిండి టేస్టే బాగుంటుంది. కాకపోతే మనకి హెల్త్కి అదంతా మంచిది కాదు కాబట్టి అందువల్ల. ఓకే మేడం, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి మేడం? అవి ఉండల్లా చేసుకొని చిన్న చిన్న ఉండల్లాగా గోరుమెటీలు ఆకారం చేసుకున్నాం. చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఇట్లా చేసుకొని పొడవుగా ఇట్లా నొక్కుకోవాలి. మామూలుగా మనం ఫస్ట్ రోల్ లాగా చేసుకొని గోరుతో గోరు మీద ఏళ్ళతోటి ఇట్లా నొక్కుకోవాలి. మీరు ఇంట్లో ఈ ఐటమ్ ఎప్పుడు చేస్తూనే ఉంటారా? చేస్తానండి. పక్కన వాళ్ళు కూడా అందరూ చేయించుకుంటారు. అంటే ఈ ఆకారం అందరికీ తొందరగా రావు, గవ్వలు అయితే తొందరగా చేసుకోగలుగుతారు. కానీ చూసారు కదండి, మీరు కూడా ఈ తెనాలి రుచులు కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మా టీంతో మేమే మీ ఇంటికి వస్తాం. మీరు చేయాలనుకున్న ఐటమ్ ఏదైనా సరే మేమే షూట్ చేసి అందరికీ తెలియజేస్తాం. చూసారు కదండి, మన రజనీ గారు చాలా జాగ్రత్తగా షేప్ వచ్చేటట్టు చేస్తున్నారు.
మామూలుగా మనకి చేయాలంటే అట్లా కుదరదండి, ఎవరికైనా ప్రాక్టీస్ ఉండాలి. మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఓకే మేడం, మనం వీటిని ఇట్లా షేప్ లాగా చేసుకుంటున్నాం కదా, నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడే కొంచెం బాండీ పెట్టుకొని నూనె పోసుకొని సిమ్లో పెట్టుకొని వేడయ్యే వరకు వాటిని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఓకే మేడం, ఈ లోపు మనం స్టవ్ వెలిగించి ఆయిల్ సిమ్లో పెట్టాము. ఈలోపు నూనె వేడయ్యేలోపు ఇది చేసేసుకొని ఇంకొంచెం భయం. ఓకే మేడం, మీరు పక్కన వాళ్ళు చేస్తుంటే చూసి నేర్చుకున్నాను అని చెప్పారు కదా, మీరు ఫస్ట్ టైం చేసినప్పుడే ఇలా చక్కగా వచ్చినాయా మీకు చేయడానికి? లేదండి, అప్పుడప్పుడు ట్రై చేసిన తర్వాత వచ్చినాయి. ఇక అక్కడి నుంచి చేస్తూ ఉంటున్నాం కదా, ఇక ముందు ఆకారాలు బాగా వచ్చేవి కాదు. తర్వాత చేస్తుంటే అలవాటు అయిపోయి అలవాటు అయిన తర్వాత బాగానే వచ్చినాయి. ఇంకా అందరు చూసి ఇంకా చేయించుకుంటూ ఉండేవాళ్ళు పక్కన వాళ్ళు కూడా పండగలకి వాటికి. చూసారు కదండి, మన రజనీ గారికి కూడా ఫస్ట్ టైం ట్రై చేసిన వెంటనే రాలేదంట. ప్రాక్టీస్ చేస్తూ 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 ఉంటే వస్తుంది అని చెప్పారు. మీరు కూడా ఫస్ట్ టైమే వచ్చేయాలి మాకు అంటే ఎవరికి రాదండి. మెల్లగా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉండండి, మీకు కూడా ఖచ్చితంగా వస్తుంది. ఇది ఏళ్ళ మీద తర్వాత ఇట్లా పెట్టి ఇట్లా నొక్కుంటా నడుపుకుంటా ఉండాలి. ఆ పై ఏళ్ళతోటి ప్రెస్ చేసుకుంటా నడుపుకుంటా ఉండాలి. అప్పుడే మనకి సరైన షేప్ నూనె వేడైంది లేదు చూసి, నూనె వేడైంది వేసేసుకున్నాం. ఒకటి ఇట్లా మెల్లగా నూనె గోధుమ రంగులో వచ్చే వరకు అంటే ఇవి మనం నూనెలో వేసిన కాసేపటికే బ్రౌన్ కలర్ గా వచ్చేస్తాయి. మనకి ప్రాపర్ గా కుక్ అయినాయి అని ఎలా తెలుస్తుంది? కొంచెం ఇది గోధుమ రంగు వచ్చే వరకు కొంచెం అటు ఇటు తిప్పుకొని తగ్గించుకొని సిమ్లో పెట్టుకోవాలి. అంత సిమ్ కాకుండా హై కాకుండా మీడియంగా పెట్టుకొని కొంచెం మళ్ళీ అటు ఇటు తిరగేసుకుంటా మళ్ళీ గంట తగిలితే చితికిపోతాయి కదా, మెల్లగా తీసుకోవాలి. ఇవి ఇట్లా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ తీసేసుకోండి. మళ్ళీ కొంచెం నూనె వేడైన తర్వాత ప్రాసెస్ ఇంతటితో పూర్తయినట్లేనా మేడం, లేదా పాకం? ఇవన్నీ కాల్చుకొని తీసుకున్న తర్వాత మళ్ళీ పాకం పొయ్యి మీద పెట్టుకొని పాకం పట్టుకొని మళ్ళీ ప్లేట్లో వేసేసుకొని ఇవన్నీ పాకం వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు గంట తగిలితే చిత్రుతాయి కాబట్టి కొంచెం అంటే కొంచెం నూనెలో వేసుకున్న తర్వాత కొంచెం గట్టిపడిన తర్వాత తిప్పుకుంటే
ఎరగకుండా కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి అన్నప్పుడు కొంచెం తిప్పుకుంటే ఎరగకుండా ఉంటుంది. ఎరగకుండా. చూసారు కదండి, ఈ గోరుమెట్లు అనేవి చాలా పల్చగా ఉన్నాయి. అంటే గోరు మీద పెట్టి చేస్తారు కాబట్టి చాలా పల్చగా చాలా ఇదిగా ఉన్నాయి. మనం నూనెలో వేసిన వెంటనే గెంటి పెట్టి తిప్పేస్తే ఏంటంటే పల్చగా ఉన్నాయి కాబట్టి త్వరగా ముక్కలు అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా కొంచెం నూనెలో వేసిన తర్వాత కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది కాబట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తిప్పుకుంటే మనకి అది ముక్కలు అవ్వకుండా ప్రాపర్గా వస్తుంది. కొంచెం గట్టి పడిన తర్వాత అయితే గంట పెట్టి తిప్పకుండా ఏం అవ్వవు, మనకి ముక్కలు అవ్వకుండా మంచిగా వస్తుంది. ఆ కలర్ రాకపోతే కొంచెం లోపల పిండి పిండిగా ఉంటాయి, కొంచెం కలర్ రానిస్తే లోపల కూడా ఉడుకుతాయి. లోపల బయట కాకుండా లోపల కూడా ప్రాపర్ గా బ్రౌన్ కలర్ చేసిన తర్వాత తీసేసుకోవచ్చు. మధ్య మధ్యలో తిప్పుకుంటా ఉంటే మనకి అన్ని వైపులా మంచిగా కాలుతాయి. లేకపోతే మళ్ళీ ఓ పక్క బాగా కాలుతాయి, ఒక పక్క పచ్చిగా. తీసిన తర్వాత ఒక 10 సెకండ్లు అట్లా ఉంచి వేసుకుంటే కొంచెం నీళ్ళు పోసుకున్నాం, సుమారు లేకపోతే గ్లాస్తో కొలత. మామూలుగా మనం ఒక కప్పు బెల్లం తీసుకుంటే ఎన్ని కప్పులు వాటర్ యూజ్ చేసుకోవాలి? మన ఇష్టం, సుమారు చూసి వేసుకోవచ్చు. ఎక్కువైతే కొలత ప్రకారం వస్తుంది. మనం ఇప్పుడు 2 కప్పులు బెల్లానికి 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక చిన్న కప్పు వాటర్, ఒక పెద్ద కప్పు బెల్లంకి ఒక చిన్న కప్పు వాటర్. ఓకే మేడం, ఇప్పుడు మనం ఇట్లా పాకంలాగా పట్టుకొని వాటిని దీంట్లో యాడ్ చేసుకోవడం. ప్లేట్లో వేసేసుకొని పెద్ద పళ్ళెంలో ఈ పాకం వాటి మీద పోసేసుకొని తిప్పుకోవాలి. అన్నిటికీ పాకం అన్నిటికీ సమానం. ఓకే మేడం, ఇది తీగ పాకం లాగా రావాలా లేదా? అదే మనము గవ్వలకి పట్టుకుంటాం కదా పాకము, సేమ్ అదే. తీగ పాకం లాగా కాకుండా కొంచెం ముదురు పాకం కాదు, లేత పాకం కాదు, కొంచెం దగ్గర పడితే సరిపోదు. ఇది పాకం వచ్చినట్లేనా మేడం? ఇంకా రాలేదు, కొంచెం ఉడకాలి, కొంచెం కొంచెం టైం పట్టింది. అసలు మనం ఈ తినడం వల్ల ఉపయోగం ఏంటి మేడం? ఏం లేదు, ఎప్పుడు తినే పిండి వంటల కన్నా ఇది కొంచెం టేస్ట్ వేరుగా ఉంటుంది. కొంచెం గోధుమ పిండితోటి బెల్లం అయ్యి కొంచెం మంచిదని పిల్లలకు కూడా పెడితే మంచిది కదా. ఒక స్వీట్ లాగా ఎవరైనా ఇంటి చుట్టాలు అది వచ్చేటప్పుడు కూడా స్వీట్ కింద కూడా ఈ అప్పటికప్పుడు రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు. మనం బయట నుంచి తెచ్చిన స్వీట్లు చేసుకోవచ్చు. అవి కాకపోతే ఖర్చు కూడా నెయ్యి అయ్యి మన ఇంట్లో దొరికే వాటితోటి ఎప్పుడు మన ఇంట్లో ఉండే ఐటమ్సే కాబట్టి అందువల్ల ఒక స్వీట్ కింద అవి బాగానే ఉంటాయి. ఓకే మేడం, మామూలుగా గవర్నమెంట్లు అంటే బయట స్వీట్ షాప్స్లో అట్లా అమ్ముతూ ఉంటారు కదా, బయట షాప్స్లో దొరికే వాటికి మనం ఇంట్లో తయారు చేసుకునే వాటికి ఏదైనా డిఫరెన్స్ ఉంటుందా? మన ఇంట్లో అంటే ఇంట్లో నెయ్యి ఇవన్నీ చేసుకొని మళ్ళీ నూనెలు అవి కొంచెం మంచిగా వేసుకుంటాం కదా. బయట అంటే షాపులో అవి ఏ వాడతారో తెలియదు కదా. మళ్ళీ మనం అప్పటికప్పుడు రెడీ చేసుకుంటాము, వాళ్ళు ముందే రెడీ చేసినవి ఎప్పుడు రెడీ చేస్తారో తెలీదు, నిల్వ ఉన్నవి ఉంటాయి కదా.
కొంచెం హైలో పెట్టుకుందాం, దగ్గర పడుతుంది. ఇది ఆల్రెడీ కొంచెం తిక్కగా అయినట్లుంది కదా మేడం. ఇంకొంచెం దగ్గర పడితే తొందరగా ఆరిపోద్ది, లేకపోతే మళ్ళీ కొంచెం జిగురుగా. మామూలుగా మనం ఇప్పుడు ఇట్లా బెల్లం పాకం పట్టుకుంటున్నాం కదా మేడం, దీనికి ఏ బెల్లం యూజ్ చేశారు? అంటే నల్ల బెల్లం, మామూలుగా ఎర్ర బెల్లం అట్లా ఉంటాయి కదా, మీరు ఏ బెల్లం యూజ్ చేశారు? ఇది మామూలుగా ఆర్గానిక్ ఇప్పుడు వస్తుంది కదా కుందులు, ఆ బెల్లమే వాడతాము ఇంట్లోకి కూడా. ఆ బెల్లమే వీటికి కూడా. కొంచెం దగ్గర తొందరగా ఆరిపోతుంది, కొంచెం వచ్చింది దగ్గరికి. చూసారు కదండి, మనం మామూలుగా బెల్లం పాకం అంటే మనం ఇంట్లో దొరికే నార్మల్గా మనం ఎప్పుడు యూజ్ చేసే బెల్లంతో తయారు చేసుకుంటూ ఉంటాము. అట్లా కాకుండా బయట ఆర్గానిక్ సహజసిద్ధంగా తయారైన బెల్లాలతో అయితే మనకి హెల్త్కి మంచిది, హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కాబట్టి మీరు కూడా దాన్నే యూజ్ చేయండి. ధన్యవాదాలు. కొంచెం ఒకసారి చూడు, పాకం ఇట్లా రావాలి, ఇట్లా కొంచెం మనం వాటర్లో వేసుకుంటే మనకి తీగ ఇట్లా. ఇంకేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేయమండి. కొంచెం యాలకుల పొడి పైన ఇట్లా ఇప్పుడు పాకం వేసేసుకొని మామూలుగా ఇప్పుడు మనం పాకం పట్టాం కదా మేడం, వాటిని ఈ గిన్నెలో వేస్తారేమో అనుకున్నాను. మీరు విడిగా ప్లేట్లో వేసారు కదా. అంటే గిన్నెలో తిప్పుకోవటానికి వీలవుదని ఇట్లా ప్లేట్లో వేసేసుకొని అందరు అన్నిటికీ కలుపుకోవచ్చు కాబట్టి ఇట్లా తిప్పాలి కదా. మామూలుగా అయితే గిన్నెలో వేస్తాము, ఈ కొంచెం పట్టవు కదా. మరి పాకం కూడా ఇట్లా తిప్పుకుంటా అన్నిటిలోకి లోపలికి కూడా ఇట్లా పోయేటట్టు. ఇట్లా తిప్పుకుంటా ఉంటే ఆరిపోద్ది పాకం. సుమారు ఈ పాకం అన్నిటికీ బాగా పట్టి ఆరడానికి ఎంత టైం పడుతుంది? అంతా ఒక పావు గంటలో అయిపోద్ది. ఈ వేడి ఆరేలోపు గట్టి పడిపోద్ది. ఆల్రెడీ మనం ఇట్లా కలుపుకుంటున్నప్పుడే లైట్గా గట్టి పడతా ఉన్నాం. చూసారు కదండి, బయట షాప్స్లో దొరుకుతున్నాయి అని చెప్పి మనకి మామూలుగా ఇంట్లో చేసుకోవడానికి టైం లేకైనా సరే, మనం ఇంట్లో చేయడానికి అంత ఇంట్రెస్ట్ లేకైనా సరే, మనం మామూలుగా బయట షాప్స్లో కొనుక్కొచ్చుకొని తింటూ ఉంటాము. షాప్స్లో అయితే వాళ్ళు ఏ ఐటమ్స్ యాడ్ చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు అనేది మనకు తెలియదు. కాబట్టి ఇంట్లో చేసుకునేది ఏంటంటే మనం తినడానికి ఉపయోగించుకుంటాం. కాబట్టి మనం కొంచెం
హెల్త్కి ఉపయోగపడేటట్లు పాకం కూడా పంచదార పాకం కాకుండా బెల్లం పాకం వేసుకొని గోధుమ పిండి అట్లా వేసుకొని మనం కొంచెం నీట్గా చేసుకుంటాము. అందుకని మీరు కూడా మామూలుగా బయట షాప్స్లో కొనుక్కొచ్చుకోవడం కాకుండా చాలా ఈజీగా అయిపోయే రెసిపీ కదండి. ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. మీకు కూడా చేయడం ఒకేసారి చేయాలంటే ఎవరికి రాదండి. మెల్లమెల్లగా చేస్తూ ఉంటే మీకే అలవాటు అవుతూ ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, మీకు చేయడం వస్తుంది, మీకు చాలా బాగా నచ్చుతుంది. గవర్నమెంట్లు రెడీ అయినాయి, ఒకసారి టేస్ట్ చేసి. చాలా బాగున్నాయండి. టేస్ట్ కూడా మనం మామూలుగా బయట షాప్స్లో కొనుక్కొచ్చుకొని తింటాం కదా, అలా కాకుండా ఇవి కొంచెం గోధుమ పిండితో చేసినాయి కాబట్టి కొంచెం టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. ఖచ్చితంగా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా ఖచ్చితంగా. నెయ్యి పాలు అన్నీ వేసాం కదా, టేస్ట్ కూడా బాగుందండి. చూసారు కదండి, కావాల్సిన పదార్థాలు మళ్ళీ ఒకసారి చూద్దాం. గోధుమ పిండి 2 కప్పులు, ఉప్మా రవ్వ 1 కప్పు, బెల్లము 2 కప్పులు, ఆయిల్, మిల్క్ పాలు, నెయ్యి, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి మీకు తెలిసిన ఎన్నో సరికొత్త రెసిపీస్ని మా తెనాలి రుచుల ప్రేక్షకులకు పరిచయం చేసినందుకు మా ఎస్ ఛానల్ వారి తరపు నుంచి చిన్న గిఫ్ట్ హ్యాంపర్ మీకోసం. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు మీ ఎస్ ఛానల్ వారికి ధన్యవాదాలు. చూసారు కదండి, ఇది ఇవాళ తెనాలి రుచుల కార్యక్రమం. మళ్ళీ వచ్చే వారం సరికొత్త రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్తే.